శ్రీ ఫ్లోలా ప్రగట్ సత్యనారాయణ మూర్తి గారి ప్రాసంగిక వ్యాస సంకలనం వ్యాస తోరణ రెండవ భాగం 22/6/25. మొదటి వ్యాసం పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి స్వదేశ పరిశ్రమ. మాటులో కూర్చుండి నిర్భయంగా నిరుపద్రవంగా కోరుతుండి ఆయన శలాకలుగా గవాక్షం నుండి తుపాకీని పేల్చినట్లు పెద్ద పూలిని చంపడం శౌర్య లక్షణమా? శౌర్యమున్న వాటికి సాపరాతి బండలతో గట్టి మాటెందుకు? దొంగ చూపుల నక్కి జాల కర్రల నడుమ నుండి నిక్కి ఎదుటనున్న నీటి గుంట వైపుకు ప్రాణం అరచేత పెట్టుకుని చూడటం ఎందుకు? శౌర్యమున్న ఎడల పెద్ద పులికెదురుగా పోరాదా? ఎడమ చేతికి గుడ్డ గట్టిగా అట్టకట్టి జుట్ట పెట్టి కట్టి చిట్ట చివర చాకులు ధరించి ఆ చేతిని శార్దూల వదన గహ్వరంలానికి అందించి కుడి చేతిలో ఉన్న కైజారుతో కణతపై పొడిచి దాన్ని చంపరాదా? బహిరంగ కథన రంగంలో భయరహితుడై నిలబడి భల్ల ప్రఘాతంలో దాని ప్రాణాన్ని అపహరింపరాద బల్లెదు. మా దొరగారు పరవబోయి పెద్ద పులిని చంపినారని అతని భటులు ప్రభు శౌర్య క్షణస్థుతులు చేస్తా. ఆ స్తుతి వాక్యాలకేమైనా అర్థముందా? ఆ స్తుతుల వలన ప్రభువుకు గౌరవమైనా ఉందా? పోనివ్వండి, గౌరవం లేనందువల్ల చింతలేదు. అది ప్రభువుకు మరింత అప్రతిష్టకరంగా ఉండునట్లు కనపడటం లేదా? ఇంటిలో పెసరట్లను తింటూ కూర్చుండటం చేత పెద్ద మనుష్యుడనిపించుకొనిన దొర పెద్ద పులి వేటకు పోయి ఈ నగుబాటు నందుట ఎందుకు? కట్టుదిట్టముగా బెట్టుమాటులో నుండి తుపాకిని కాల్చున్నప్పుడు ప్రభుడే ఈ మహాకార్యమనల్ప వలయునన్న మాట ఏమి? అతని బానిస ఆ మాత్రము పని చెయ్యలేడ? ఇక ప్రభుని శౌర్యమెక్కడిది? మాటుగా ఒక్కొక్కప్పుడు బానిసయే తుపాకీని పేల్చి పెద్ద పులిని చంపి ప్రభు అప్రతిష్టను మించిన ప్రతిష్ట అంత గట్టడం లేదా? శౌర్య ప్రకటనానికి ఇవ్వడం ఇక్కడ చూస్తే అవకాశం ఏముందయ్యా? నోరు తెరచుకొని నోటిలో పడినదల్లా గుటుక్కున మింగి అజగరం ఏమంత శౌర్యం కలదు? శార్దూలాఖేతంలో ఉన్నది శౌర్యం కాదు, మోసం. ప్రచ్ఛన్న సంకేత స్థలాంతరాసీనుడై వ్యాఘ్రరాజమారణమనర్పగల ప్రభుడు పారిపోవటకు అవకాశం లేని గది తిరగబడిన పిల్లిని వధింపగలుగు నెడల శిరకంపనం వలసినదే కదా. పిల్లి వేటలో ఉన్న పౌరుషం పెద్ద పులి వేటలో ఎక్కడ ఉన్నది? సైకిల్ ఎక్కి గంటకు 16 మైళ్ళు పోవువాడు శీఘ్ర కాలికొల గంటకు 6 మైళ్ళు పరిగెత్త కలవాడే జంఘారుడు. బేగిరావు రికావుడు ఉపయోగపరచి జారకుండా ముందు వెనకల ఎత్తుగల జీనుపై భద్రంగా అధివసించి కంకాణం ఇష్టానుసారంగా కనురెప్ప వ్రేటుతో ఆపగల కక్కుల కళ్ళెంచె ధరి గుర్రపు స్వారి చేసేవాడు రౌతు కాడు. మెడపై ఉన్న జూలును చేత దబాయించి దబ్బాటున మీదికి దుమికి తొడలతో పిక్కలతో గుర్రాన్ని
బెసగనీయకుండా అదిమిపట్టి స్వారీ చేసేవాడే రౌతు. కౌపీనాన్ని ధరించి ఏటికో నదికో సముద్ర శాఖకు అడ్డుపడినవాడు ఈతడు గాని పైకి తేల్పగల బెండు నటకాలను పటకాలు తెప్పల గుంభనాలు గాలి దెండ్లను ఉపయోగించి ఈదునాతడు వాణ్ణి ఏమనవచ్చు మనం? కత్తి వెడని వాని గనుడందుడది కాదు, కత్తి విడుచువాడే ఘనుడు సో. కత్తి యోధవరుని ఖ్యాతిని హరించి కలియబడుటలోనే కడిమి కలదు. సాధన సామగ్రులు యంత్రాలు వచ్చిన తర్వాతనే దేహశక్తులు అడుగంటాయి, చేతి పనులు చచ్చిపోయాయి, పరిశ్రమ చాకచక్యాలు భగ్నాలయ్యాయి. భగం మెరుగులు వచ్చిన తరువాతనే మగువల మొగాలు గరుసెక్కాయి. శేష సంవర్ధిని తైలాలు వచ్చిన తర్వాత ఉన్నవి కూడా ఊడిపోతున్నాయి. సహజ సౌందర్య వృద్ధికి, సహజ ప్రతిభా వృద్ధికి సాధనాలు తరచుగా బాధకాలు కానీ సాధకాలు కావు. పడుసుధనంలో సేవించిన వసంత కుసుమాకర మకర ధ్వజాది తేజపుష్టి హేతుకులైన ఔషధాలు వీర్య వినాశాలు కాని పోషకాలు కావు. యౌవనవతి మెడలో ధరించు పట్టెడు ముత్యాల పేరని మిసమిసల యౌవనాంకం అడచిపెట్టును కాని ఉబుక చేయజాలను పెంచదు. మన పరిశ్రమలన్నీ విదేశీ యంత్రజాల నిర్మిత వస్తు పరికరం వల్ల భగ్నాలైపోయాయి. ధక్కాలు, నేతగాండ్రు స్వహస్తాలతో నేసిన సెల్లాలు, మజ్లిమ్స్ అంటారు వంటి పరమ లలిత మృదుల సుకుమార వస్త్రాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎన్ని దేశాలు ఈ నడుమ సంపద్వంతాలయ్యాయి, ఎన్ని జాతులు నాగరికతా సమృద్ధాలైనాయి, ఎన్ని కోటుల పరిశ్రమశాలు ప్రపంచంలో ఉద్భవించి అభివృద్ధి చెందటం లేదు. ఆవిరిచే, నూనెచే, విద్యుత్ శక్తిచే నడపబడు ఎన్ని యంత్రాలు ప్రపంచంలో తలసూపి అంటే కనిపించి పనిచేయుతుండటం లేదు. ఏది ఒక్క దేశంలో ఒక్క జాతిలోనైనా ధక్కా సెల్లాల వంటివి బయలుదేరాయా? నిశితాలై మహాసూక్ష్మాలై అనేక సహస్ర అశ్వధాటిగల యంత్రాలైన తీయజాల మిగుల సన్ననైన దారాన్ని మన నేతగాండ్రు ధక్కాలోని వాడు వట్టి చేతులతో తీయగలగట అత్యంత పరిశ్రమోన్నత శక్తికి తనూనది కాదా? ఆహా, వారి వేదికలెంత మృదులాలు, ఎంత సూక్ష్మాలు, ఎంత స్పర్శేంద్రియ మహాశక్తి మహనీయాలు, ఎట్టి సంపూర్ణ చాకచక్య పరిపక్వతా దశ నుండియున్నవు. ఆలోచించు కొనటకైన మనకు భావనాశక్తి కలదా? ఎంత చిరకాలాభ్యాసాన్ని, ఎంత అక్షీణ దీక్షా దక్షత చేత వారికి మహామంత్రాలకైనా లొంగని మహిమ ప్రాప్తించెనో ఎవ్వరు చెప్పగలరు. 300-400 సంవత్సరాల కిందటి వరకు పరిశ్రమ నైపుణ్యం బాగానే ఉందిగా. జహంగీరు కాలంలో 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు గల ఒక్క సెల్లాన్ ధక్కా నేతగాన్ పాదుషా వారి సెలవు పైన నేసిరట. అది 900 యవగింజల ఎత్తులు, అంటే 900 యవలంటే గోధుమ గింజల ఎత్తు మాత్రమే బరువు. దానికి 600 రూపాయల ఖరీదు. అప్పటికి 600, ఇవాళ 60,000, 6 లక్షలైనా తర్వాత అంత పొడవు వెడల్పు గల సెల్లాని 1840 సంవత్సరంలో అక్కడనే నేశారు. కానీ అది 1600 యవగింజల ఎత్తు ఉండే. దాని విలువ 150 రూపాయలు మాత్రం. అప్పటికే ఆ విద్య అంత ముందుతున్నట్లు కనపడలేదా?
ఇలాంటి విద్యను మన దేశీయులు బుద్ధిపూర్వకంగా పోగొట్టుకొని అందులకేమి కారణం, ఏ కారణములు చెప్పినా ఇప్పుడేమి వినియోగం? మన ప్రారంధమే ప్రధానక. సంపత్తు నశించిన, స్వాతంత్ర్యం మాయమై, స్వీయ పరిపాలనలో మొండె చేయ పుట్టి, తూర్పు గాలిచే పడమటి దేశాలు మన పాఠము ప్రతిభ, స్వాతంత్ర్యం, బంగారం, వైభవం ఎగిరిపోయి బానిసలమై పనసకాయ కొట్టుకొనటానికైనా కత్తిలే, 7 కత్తుల సైను గుడ్డలే మహాభాగ్యాలని ఏడవలసి వస్తారు. నాయలారా, ఇంత చెడి ఉన్నా ఇట్టి మహాదుర్దశలోనైనా మనమంతా వ్యర్థులమై ఏమి ఉండాలా? ఇప్పటికైనా తూర్పున పొందూరు మొదలైన గ్రామాలు, పశ్చిమంలో మరికొన్ని స్థలాలు దేశవాలానూలు ఒడుకేవారు ఉండనే ఉన్నారు. దానిలో మాల నూలని కూడా అంట. ఆ నూలు ఒడుకువారి మాలవాండ్రు విశేషంగా ఉన్నారు కాబోవచ్చు. ఈ విద్యను కాపాడి మన దేశ ప్రతిష్ట నిలిపి మనకు అమూల్య వస్త్ర సాధనాలు కల్పించి అనేక విధాల మనకు తోడ్పడుతున్న వారెవరు? పశువుల కంటే ఎవరిని మనం హీనంగా చూస్తున్నాము? ఎవరిని దగ్గరికి కూడా రానివ్వకుండా వస్తే మట్టితో ముత్తికా స్నానం చేస్తాము. ఎవరి పేరు ఉచ్చరించితే మనకు రౌరవాది నరకాలు ప్రాప్తిస్తాయి అని అనుకుంటున్నాం. అలాంటి మన సోదరులైన పంచములే ఉన్నత జాత్యుద్భవులారా, ఇప్పుడైనా తల వంచుకుంటారా? ఇప్పుడైనా సిగ్గుపడతారా? ఇప్పుడైనా పశ్చాత్తాపం పొంది బాష్పాలు విడుస్తారా? పాదముల కింద మట్టి పురుగు మొదలు పరమేశ్వరుడి వరకు ఒక్కటే తత్వమని కోటి జిహ్వలతో గొడాంతరంలో కూడా వినబడే దివ్య మహాగానం చేస్తున్న వేదములు పుట్టిన మన దేశంలోనే ఈ విపరీత చర్య ఏమిటయ్యా? నువ్వు నేను భేదం, ఈ అధిక న్యూనత తారతమ్యం, ఈ చూడరాని, అంటరాని, చెప్పరాని శబ్ద సృష్టి, తుదముట్ట కట్టిన వాళ్ళే తుట్టతుద కట్టివారి మన కర్మ విద్యలను కాపాడి మన పరువులు ఇప్పటికైనా ఇంతవరకైనా నిలబెడుతుంది. ఆ మాల నూలుతో వడికిన 120 నంబరు గల సీమ నూలు బట్ట కంటే సందంగా ఉండదు. కానీ జిగిలో, డింకంలో, సాగులో, కరకులో, గడుసుదనంలో మాంచెస్టర్ సైనులు, గ్లాస్గో మధులు వాడి కాలి కింద దిగదుడు. మాల నూలు బట్ట అరగవలసినవే కానీ వాడుక వల్ల చినగాల్సినవి కావు. మాంచెస్టర్ మధు పంచెల జత 1 సంవత్సరం కంటే ఎక్కువ నిలవదు కట్టింది. మాల నూలు పంచెల జత 6 ఏళ్ల వరకు ఉంటుంది. అప్పటికైనా కొత్తది కానీ నిగనిగ దాన్ని కాల్చిన జత పోవాలే కానీ అంతకు ముందు మాత్రం పోదు. వర్తకులారా, పరిశ్రమాభిమానులారా, ధనాధికులారా, ప్రభువులారా, దేశాభిమానులారా, ఇప్పుడైనా కళ్ళు తెరవరా? స్వదేశ పరిశ్రమ విద్యా పండితులకు చేయూతనియరా? మీ ధనం మీలో ఉండునట్లు చేసుకోలేరా? విదేశీయపు పై మెరుగలను తోసివేయలేరా? స్వదేశపు సారాన్ని గ్రహించరా? ఏమంత మహోపకారం చెయ్యాలయ్యా? ఊరికనే ధనరాశుల వెదజల్లనక్కర్లేదే, రక్తాన్ని ధారపోయక్కర్లేదే. మాల నూలు బట్టలే కట్టుకోనమని ప్రతిజ్ఞ చేస్తే చాలు కదరా. అదైనా మీరు చెయ్యజాలన వెనుక చేసి తప్పిపోయిన మీకీ నిస్సత్వం, నిర్భాగ్యం, నిరాధార స్థితి
ఆశ్చర్యం కాదు, ముమ్మాటికి కాదు. ఎప్పుడో ఏదో వస్తుందని, అప్పుడు అన్నీ కూడా చక్కబడతాయి. వెర్రి ఆశ పెట్టుకొని చుక్కల వంక చూస్తున్నారా వెర్రినాయాడు? వచ్చునది నెత్తికి చేతులు, కంటికి నీరు, నోటికి తాళం, చేతికి లంక, గుండెకు దడ. మీరు మీకు సహాయం చేసుకున్నప్పుడు కదా పైవాళ్ళ సహాయం చేసేది, పరమేశ్వరుడి సహాయం లభించేది. యజ్ఞోపవీతాలు శిథిలమైన కానీ తీసుకొని శుద్ధిశెట్టి దగ్గర సీమ నూలు జందాలకైనా పోతారు కానీ పావలా డబ్బులిచ్చి స్వదేశీయ పత్తితో కృతయుగం నుండి వస్తున్న స్వదీయపు కదురుతో బ్రహ్మముఖోప్తిత వేదమంత్రోచ్చారణ ఉడికిన పవిత్ర స్వదేశీయ యజ్ఞోపవీత కొనజాలవే. ఆహా, ఇంతకంటే విరుద్ధత ఉన్నదా? ఈ పైసది ఊరనున్న శివయ్య శాస్త్రుల చేరుట మంచిదా? పైఖండాలలో సింసంగ్ కంపెనీకి చేరటం మంచిది. పెదవాళ్ళు సత్యనారాయణపురం దగ్గర రామచంద్ర కళ్యాణ మంటపం, దాని బయట ఒకళ్ళు ఇద్దరు బ్రాహ్మలు కూర్చొని ఉడికిన జంధ్యాలు చక్కగా అమ్ముతారు. 3 పోగులు ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. ఇందాక చెప్పే 120 నంబర్ ఆ దంధ్యం అయితే 40 రూపాయలు. 3 పోగులు ఉంటుంది. 5 పోగుల దంధ్యం ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది. అదైతే 30 రూపాయలు ఒక్కొక్క దంధ్యం. మేము కొన్నామన్నా. ఈ మాత్రమైన ఆలోచించుకోలేరా? అలాగే యజ్ఞోపవీత నిర్మాణంలో ఆరితేరి మహావిద్వాంసులు, మహామహోపాధ్యాయులు 10 గంజాలు ఒకటి శనక్కాయలు ఇమర్చగలిగిన వాళ్ళు, 10 దంజాలను శనక్కాయ తుప్పులో ఇమర్చగలిగిన విలాసార్థంగా అయిన పరీక్షార్థంగానే వారి విద్యను చూడరా? మీరు చూసి ఆనందించరా? ఊపిరి ముక్కు నుండి గట్టిగా వచ్చింతే ఉడుకుతున్న సన్న దారం ఎక్కడ తెగిపోవును అని ముక్కు చిన్న గుడ్డ బిగించుకొని గాలి ఏమాత్రమైన పగలని చీకటి పొట్టులో కూర్చొని చిన్న దీపపు వెలుతురు సహాయంతో యజ్ఞోపవీతాన్ని మహానిపుణుల కష్టాలైనా చూసి బడిరా అనలేరా? వారిని బహూకరింపలేరా? ఇలాంటి మిక్కిలి సున్నితత్వమైన చేతి పనులను యంత్రాది సాధన నిర్మాణాన్ని వల్ల నశించి కుట్టు యంత్రాలు వచ్చిన తర్వాత చిత్ర విచిత్రాది విచిత్రాలైన చేతి కుట్టు పనులెన్ని వేలు నశించాయ్యా. ఆహా, ఆలోచించడానికి హృదయం ఉండాలి. కానీ ఈ దుర్దశా ఫలమైన హృదయ ఖేదం అంతముంటుందా? పాళీలు వచ్చిన తర్వాతనే కదా వ్రాత సొగసులన్నీ గోతబడ్డాయి. 100 సంవత్సరాల కిందటి వాళ్ళ వ్రాత తాటాకుల మీదిది కాదు, 50 సంవత్సరాల కిందటి వార్త కాగితాల మీద కాని చూస్తే అప్పుడు వ్రాసినట్టు జీవకళ బుట్టి పడునట్టు పత్రం మీది నుండి పైకు బిక్కినట్టు చల్లగా నిశ్శబ్దంగా ప్రవహించినట్టు ముత్యాల కోవలవలి కొండకు తొలుసుల అల్లికల స్పష్టంగా జిగిబిగిగా నేత్రపర్వంగా కనపడుతుంది. ఆ గంటాలేవి, ఆ బాదు ఈకలేవి, ఆ నెమలి కళాలు ఏమి పాళీలు సర్వతోముఖంగా వ్యాపి వ్రాత సొగసు సంపూర్ణంగా పరమపదించాయి. గుండ్ర కత్తునకొక్కటే పడి, కోల కత్తునకొక్కటే పడి, కుడి బ్రారునకొక్కటే పడి, ఎడమ బ్రారునకొక్కటే పడి, తలకట్టునకొక్కటే పడి, డౌన్ స్ట్రోకునకొక్కటే పడి, తెలుగున ఒక్కటే, ఇంగ్లీషున ఒక్కటే, ప్రపంచ భాషలన్నిటికి కూడా పాడి ఒక్కటే. లిబ్ సేనాకం ఎప్పుడు పేరు మూసినవు పేనాకం అంటే పెన్నులు
పేరు మోసినవో పెన్ నైవ్స్ అప్పుడే అంతరించాయి. ఇక ఇప్పటి వ్రాతలు తల వెంట్రుకల చిక్, గుగ్గిపట్టు, గుడ్డి గచ్చకాయ, శిరాలు మునిగిన సాలె పురుగు ప్రాకుట, ఓడి కొక్కరింపులు, కుకీబికలు, లుక్క తిక్క మక్కలు ఈ దురవస్థకి ఏడుస్తుండగా దేశీయుల మహాపుణ్యం వల్ల టైపు రైటర్ దాపురించి ఇక సంతకం కూడా చెయ్యజాలడు దురవస్థాగ్రగణ్యం సిద్ధంగా ఉంది. అక్షరాభ్యాసమైంది మొదలు హరి అని అంతమయ్యేవరు నిరంతరాభ్యాసం ఉన్న ఈ చేతి పని జీవ ప్రాయశ్చిత్తం ఇలా వనర్చాం కదా. దీని బ్రతుకే ఇట్లా తెల్లవారిపోవగా ఇతరాలు కూడా చేతి పనుల బ్రతుకులు అడగాల్సిందేనా? కాశ్మీరపు శాలువల మాటే ప్రభువుల పక్కలపై, పండితుల తబలలపై, కవుల భుజాలపై, ధనికుల మెడలపై, పెండ్లి బహుమతుల దొంతరులపై, బంగారు సింహాసనాలపై, అంగీల రూపం మహమ్మదీయుల గత్రాలపై, మహమ్మదీయ కాంతల నీలాల ముంగురులపై, వర్తకుల దండాలపై, అన్ని ఆభరణాలపై, అన్ని సొగసులపై పైనాడి ప్రకాశించినవే కాశ్మీర ఠావం కాదు. వాటి వ్యాప్తి మన యొక్క దేశమందేనా కాదు. చీనా, జపాన్, పారసీక దేశం, తుర్క్ స్థానాల్లో అంతేనా కాదు. 200 ఏళ్ల కింద ఫ్రాన్స్లో, ఇంగ్లాండ్, జర్మనీ, రష్యాలో చక్రవర్తిని మొదలు దాసీ వరకు కాశ్మీర శాలువను ధరింపని కాంతలెవరూ లేరు. ఆ కాలంలో, అంతకు పూర్వంలో కాంతలకు తలపై శిరోజాలు ఎలా అలంకారం, కాశ్మీరు శాలువ అలా. ఆ కాలంలోని పురుషులు అది చలి కొరకు కప్పుకొన్న వాళ్ళెవరు? సీత నివారణకై, చిత్రాలంకార సౌభాగ్యానికి దాని మెడకు చుట్టుకొన్న వాళ్ళెవరు? ఒక్క మన ప్రపంచార్థంలోని దానికి వ్యాప్తి అంటే హాఫ్ హెమిస్పియర్ కాదు. అమెరికా వారికవి అనగా అందరికంటే ప్రపంచమంతా ఒక్క ఆ ఊపులో, ఒక్క ధాటిలో ఆకర్షించింది కాశ్మీరపు శాలువే కదా. హిందూస్థాన పటముఖంలో రావిరేఖవలే ఉండే రవంత కాశ్మీరమే. అగస్త్యుడు సముద్రాన్ని ఆపోషణ పట్టినప్పుడే అప్పుడు గట్టి ఏమయ్యనా కరవయ్య, కలయమయ్య, మన్నయ్యన్, మాయమయ్య, మశానమయ్య. స్వదేశ సౌభాగ్యమంతా ఇచ్చిన తర్వాత జర్మనీ ధావళీలను కప్పుకొని స్వదేశాభిమానులమని, మహానాగరికులమని అనిపించుకున్నాం. పోతే పోని జర్మనీ గంతలేలా బళ్ళారి కంబళ్లను కప్పుకోకూడదా? అవి మాత్రం ఏం సామాన్యాల? అవి ఎత్తి మహోన్నత దళా పరిపాకం అనుభవించి వాటిలోనైనా 1000 కోటి రూపాయలు విలువ కలిగినట్టివి ఉన్నవి. ఇంగ్లీషు ట్వీడ్యుల వలె ఫ్రానల్స్ ఎంత ప్రశస్తంగా ఉండేవి. వాటిని కత్తిరించి కోట్లుగా ఎందరు ధనికులు ఉపయోగించి ఉండలేదు. నిజమే, అవి అట్టివే. కానీ అవి మాత్రం ఇప్పుడు పూర్వోన్నత స్థితిలో ఉన్నాయా? వాటిలో కూడా క్షీణత్వం ప్రారంభమై ఎంత కాలమై దేశాదృష్టం చెడినప్పుడు ఆ చేతొక్క దానిలో మాత్రమే కనపడి ఊరుకుంటుందా? చెట్టు మొదలు చెడినప్పుడు ఉత్తరపు కొమ్మ దక్షిణపు కొమ్మ నశించకుండా ఉంటుంది. ఇనుప చుట్టూ స్ప్రింగ్ వదిలిపోయిన గడియారం ఒక్క ముళ్ళు ఆగి వేరొక ముళ్ళు తిరుగుతుందా? జీర్ణకోశం చెడి అగ్నిమాంజం సిద్ధించినప్పుడు దుర్బలత అన్ని అవయవాలకు కూడా సమానమే కదా. బళ్ళారి కంబళ్ ప్రదుకట్టులైనప్పుడు ఏలూరు రత్న కంబళ్ బ్రతుకెంతకంటే భిన్నంగా ఏడుస్తాయా? ఏలూరు తివాసీలు ప్రపంచంలోని అన్ని ముఖ్య పట్టణాలలో కూడా ఉన్నవి కావా? వాటి మీద లతలు
ఆవరింపని సీనులున్నాయా? వాటి మీద పుష్పాలు పరిమళింపని దేశాలున్నాయా? అవి ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నాయా? అక్కడక్కడ కనబడిన వాటిని కొన్న వాళ్ళు ఎవ్వరైనా చూశారా? మన తండ్రుల కాలంలో ఉన్న ఏమైనా నిలవ ఉండాలి కానీ మన కాలంలో సంపాదించి మాత్రం లేవంటం సత్యానికేమీ దూరంగా. నాయందార కుంభకోణపు చెంబులు, వారణాసి వసనంలో బట్టలు, విశాఖపట్టణపు దంతపు బనులలు, మధుర రంగులు, బ్రహ్మపురపు పీతాంబరంలు, సేలం పంచెలు, ఉప్పాడ బట్టలు, ఇలాంటివి నేను చెప్పవచ్చు. ఎవరితో చెప్పిన ఏం ప్రయోజనం? ఫలమేమి? మనం పూర్వమున్న పరిశ్రమలు లేవని ఇప్పుడవి నాట్యమాడుతున్న జాతీయత వెనక పాడుతున్నాయని కిందటిసారి ఉపన్యాసకర్త చెప్పటం వీటిని గురించి ఇంతవరకైనా చెప్పాల్సి వచ్చే. అవి వెనక పాట పాడుతుండటం లేదు, వెనకటి ఉన్నత స్థితికై ఏడుస్తుంది, ప్రస్తుత అధమ స్థితికై ఏడుస్తుంది. భావి దశ ఎంతకంటే అధమంగా ఉంటాయేమో అని మరింత ఏడుస్తుంది. వాటి రోదన గానంలా ఆ మహానుభావుడి వినపడి అతనిదెంత దివ్యమైన చెవియో. ఈ అంశాలన్నీ మీరు పూర్ణంగా తెలుసు. ఒక్కొక్కటైనా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒకందుకు మాత్రం చెప్పాలి. మీరు దేశాభిమానులు అనుకున్నారు, స్వార్థ పరిత్యాగులు అనుకున్నారు, దేశభక్తులు అనుకున్నారు, విద్యావంతులు అనుకున్నారు, స్వదేశీయ పరిశ్రమాది విద్యా ప్రోత్సాహకులు అనుకున్నారు, మహానాగరికులు అనుకున్నారు. మీకు ప్రియ సోదరుడు అయిన పరిశ్రమ విద్యా పండితు మగ్గాలు వది జోలెలు ధరి మాధుకరమెత్తుకుంటుంటే ఒలిగి తిత్తులను పట్టుటమని కలిగిన వారి కాళ్ళు పట్టుకొని పొట్ట పోసుకుంటుంటే కర్మశాలలోని కర్ర సామాను గాడి పొయ్యలలో బడి ఆర్యావర్త దేశంలోని కర్మదేవతకు అగ్ని సంస్కార విధుల తోడ్పడుతుంటే మీ సోదర భావనెంతో, దేశభక్తి ఎలాంటిదో, పరిశ్రమల విద్యా ప్రోత్సాహం ఏమాత్రము, నాగరికత మహాత్మ్యం ఉపన్యాసకర్త చెప్పినట్టు ఏ గ్రేడ్లోందో మీరే ఆలోచించాలని ఈ మాటలు మీతో ఇదిగా మీరు సంపాదించిన విద్య వల్ల దేశానికి ఏం లాభం? మీరు BA, BL, MA, ML మొదలైన మహాపరీక్షలు ఉత్తీర్ణులైతే అవి ఉండవచ్చు. ఈ ఆంగ్లేయ భాషలో నయాగరా జలప్రపాతం చెవులు చెల్లులు పడేట్టుగా ఉపన్యాసం అనర్గళ ధోరణిలో ఆకాశం ఎరుగునట్టు ఇయ్యగలవారే కానవచ్చు. మీ జస్తికేట, మీ జుస్తేరికాట, మీ అసెస్మెంట్ దేశానికి ఇప్పుడు అక్కర్ల. మీ సల్ఫ్యూరేటెడ్ హైడ్రోజన్తో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్తో దేశానికి పనిదే. మీ జమాబందీ లెక్క మున్సిపల్ డొక్కట్ తేయాకు పొయ్యిల్లో కాని దేశ దీప్తికి పని. రెండు నెత్తిపై ఉన్న జీలుగు బెండు బుట్టలను వంట పొయ్యిల్లో పారేయ. వడలి మీద గౌనులు తీసి చెలక్కొయ్యకు తగిన పత్తి బుట్టలను ముందు పెట్టుకొని మీరు కూడా మా వితంతువులతో కూర్చోండి, దారం చెయ్యండి, పేనండి, కొలిమి గోతులను మీ పూర్వోపన్యాస పత్రాలతో అంటించి గొర్రె బొత్తును కత్తిరింపండి, తోళ్లను బాగు చేయి, కదుళ్ళు, సుత్తెలు, బాడిదలు, రంపాలు మొదలైనవి చేపట్టి జయ భారత మాతకు జై అని సుత్తెతో దాగటిపై గట్టిగా కొట్ట. 4 దిక్కులను కూడా కొట్టదు. అదే మీ విజయ భేద. ఫైన్ ఆర్ట్స్ గురించి ముందెప్పుడైనా చెప్పదానని జంఘాల తన ఉపన్యాసాన్ని ముగించాడు. 24/11/1920లో ఆంధ్రపత్రికలో పడిన వ్యాసని. రేపు వీధి అరుగు గురించి శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు
రాసిన వ్యాసాన్ని చూద్దాం.